వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో మలేరియాపై నిర్వహించిన అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి రజిత, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ వనిత, సిహెచ్సి మరియు పిహెచ్సి వైద్య బృందం పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర తెలంగాణలో ఈ మలేరియా ఓన్లీ సెలెక్టెడ్ పాకెట్స్లో ఉన్నాయి. సెలెక్టెడ్ పాకెట్స్ చెప్పాలంటే ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మరి ఇన్ ట్రైబల్ ఏరియాలో ఎక్కువ ఉంది. సో మీ కృషి వల్ల లాస్ట్ 2 years నుంచి ఒక మలేరియా కేసు కూడా రాలేదంటే ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన అందరికీ కొనసాగాలి. అండ్ మీరు కృషి చేస్తున్నారు. మా పంచాయత్ లెవెల్లో మా పంచాయత్ సెక్రటరీస్ కానీ, మున్సిపల్ లెవెల్లో మున్సిపల్ కమిషనర్ వాళ్ళు, అక్కడ ఉన్న పబ్లిక్ హెల్త్ వర్కర్స్ వాళ్ళు కృషి చేస్తాం. దానివల్ల అది మలేరియా రాలేదు. ఇదే విధంగా మాకు కొనసాగాలి. మరి దీని మీద మీ అందరికీ తెలుసు, అన్ని మొడాలిటీస్ తెలుసు, ఎట్లా అది కంట్రోల్ చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేయాలి, అండ్ ఒకసారి వచ్చిన తర్వాత ఎట్లా దీనికి ట్రీట్మెంట్ చేయాలి, ఇవన్నీ మాట మీకు తెలుసు. కానీ అట్ ద కాస్ట్ ఆఫ్ రిపిటేషన్ ఆల్సో నేను చెప్తాను మీకు. ఈ మలేరియా ఒక బయోమోటల్ డిజీజ్ అంటే ఒక సంవత్సరం రెండోసారి దీనికి పీక్ వస్తాయి. సో ఇప్పుడు ఏప్రిల్ తర్వాత ఒకసారి పీక్ వస్తుంది, తర్వాత నెక్స్ట్ టైం అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో పీక్ వస్తుంది. సో మీరు ఒకసారి పబ్లిక్ హెల్త్ డేటా చూస్తే మీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కానీ, ఏరియా హాస్పిటల్లో కానీ ఈ 2 times మీకు పీక్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ ఆపర్చునిటీ టైం. ఇప్పుడు చాలా మంచి సమయం ఉంది. ఒక్కసారి మీరు ఫీల్డ్ లెవెల్లో పోయి పంచాయత్ సెక్రటరీస్తో, వార్డ్ ఆఫీసర్స్తో పోయి ఒకసారి అందరికీ అవగాహన కల్పించాలి. సో ఇదే విధంగా కృషి చేయాలి. అది చేస్తూ సెలవు తీసుకుంటుంది.